హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సీఏఏపై వెనక్కు తగ్గే ప్రసక్తే లేదన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఎట్టి పరిస్థితుల్లో శరణార్థులకు భారత పౌరసత్వం లభిస్తుందన్నారు. అయితే తమ రాష్ట్రంలో సీఏఏను అమలు అసాధ్యమన్నారు కేరళ సీఎం విజయన్. సీఏఏను వ్యతిరేకించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసాన్ని పాక్ హిందూ శరణార్థులు ముట్టడించారు. పౌరసత్వ సవరణ చట్టంపై రగడ మరింత రాజుకుంది. ఎట్టి పరిస్థితుల్లో సీఏఏపై వెనక్కు తగ్గే ప్రసక్తే లేదన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. సీఏఏపై విపక్షాలన్నీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. బీజేపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం సీఏఏ అమల్లోకి తీసుకొచ్చామన్నారు. 2014 ముందు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన శరణార్థులకు పౌరసత్వం ఇస్తామని హామీ ఇచ్చారు. కోవిడ్ కారణంగా కాస్త ఆలస్యమైందన్నారు. ఎన్నికల సమయంలో తీసుకొచ్చారనే విపక్షాల ఆరోపణల్లో ఎంత మాత్రం నిజం లేదన్నారు. దేశ విభజన సమయంలోనే ముస్లింలకు పాకిస్తాన్, బంగ్లాదేశ్ భూభాగాలు ఇచ్చామని, కొత్తగా వారికి సీఏఏలో చోటు కల్పించాల్సిన అవసరం లేదన్నారు. ఇది బీజేపీ పొలిటికల్ గేమ్ ఎంత మాత్రం కాదన్నారు అమిత్ షా. ఇదిలా ఉంటే మరోవైపు విపక్షాలు మాత్రం సీఏఏను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కేరళలో ఎట్టి పరిస్థితుల్లో సీఏఏ అమలు కాదన్నారు సీఎం విజయన్. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా సీఏఏను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విదేశీయులకు భారత పౌరసత్వం ఇవ్వడంతో దేశంలో నేరాలు పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. సీఏఏపై కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందూ శరణార్థులు ఆయన నివాసాన్ని ముట్టడించారు. కేజ్రీవాల్కు వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేపట్టారు. బ్యారిగేడ్లను తొలగించేందుకు వాళ్లు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేజ్రీవాల్కు వ్యతిరేకంగా శరణార్థులు నినాదాలు చేశారు. బ్యారిగేడ్లు తొలగించేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్